సిస్టర్ వస్తుల గారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ప్రార్థన చేస్తారా? హలో, ప్రైస్ లార్డ్ బ్రదర్. ప్రజల సిస్టర్ గారు ప్రార్థన చేయండి అమ్మా. వినిపిస్తుందండి? ఓకేనా, క్లియర్ అండి. పరిశుద్ధుడా, 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 మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప దేవుడివి, ఆశ్చర్యకరుడివి, అద్భుతకరమైన దేవ, నీ పరిశుద్ధమైన నామమునకు ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తున్నాం నాయన. స్తుతులకు పాత్రుడివి, ఘనతకు పాత్రుడివి, మహిమకు పాత్రుడివైన తండ్రి, నీకు స్తోత్రాలు. యేసయ్య ప్రశస్తమైన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. మమ్మల్ని అందరినీ మీ రక్తంలో కడిగి పవిత్రపరిచి నీ బిడ్డలుగా స్వీకరించిన విధానంలోకి వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి, మిమ్మల్ని ఆహ్వానిస్తూ సమయాన్ని గడియ నిమిషాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రభాని తండ్రి, మీరు మాకు నాయకుడివే ఉండి నడిపించడానికి చుట్టున్నాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభాని బిడలు నా తండ్రి ఆయన పాటల ద్వారా నిన్ను స్తుతించారు, గణపరిచింటున్నక వరకు రావాల్సిన ప్రతిఫలాన్ని దయచేయమని చుట్టున్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా బ్రదర్ నటరాజు కొరకు ప్రార్థన చేస్తుంటున్నాము. నాయన అస్వస్థగా ఐసీయూలో ఉంటున్నాయని వింటుండగా పరిశుద్ధాత్మ తండ్రి మీ కార్యం జరిగించమని చుట్టున్నాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు. కృపగల దేవుడివి, ఆశ్చర్యకరుడివి, అద్భుతకరమైన దేవుడు, స్వస్థపరిచే దేవుడు అని ప్రార్థిస్తున్నాం. మరణ ఆలకించే దేవుడు అని ఎరిగి ప్రార్థన చేస్తుంటున్నాం. నాయన యేసుక్రీస్తు పొందిన దెబ్బల చేత స్వస్థ కలుగుతున్నటువంటి వాక్యం పడే ప్రభా అబడి యొక్క తన ప్రతి అవయంలోనికి ప్రోక్షిస్తున్నాం. ప్రత్యేకంగా లంగ్స్ లోనికి ప్రోక్షిస్తున్నాం తండ్రి. నాయన బ్రాంకియల్స్ లోనికి ప్రోక్షిస్తుంటున్నాను ప్రభా. నీ వాక్కుని వెళ్ళి స్వస్థపరుస్తానని సెలవిచ్చిన దేవా, నీ వాక్కుని మేము పంపించుంటున్నాం తండ్రి. నాయన ప్రభాన తండ్రి, మీ యొక్క దయగల హస్తాన్ని చాపి ముట్టి స్వస్థపరచమడుగుచున్నాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. కృపగల దేవుడిగా నా తండ్రి బిడ్డ పట్ల మీరు చేయవలసిన కార్యాన్ని మీరు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమడుగుచున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రశస్తమైన సమయానికి మేము వచ్చి ఉంటున్నాం ప్రభా. నీ ప్రశస్తమైన వాక్కులు విని నా తండ్రి నాయన ఉదయ కాలమున ప్రభా మేమందరము కూడా నీలో సంతోషించాలని ప్రభా, మా జీవితాలు మార్చుకోవాలని ప్రభా ఆశతో ఎదురు చూస్తుంటుండగా పరిశుద్ధాత్మ తండ్రి నాయన ప్రభా ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తుంటున్నాం. ప్రత్యేకంగా నాయన వాక్యాన్ని నా ప్రభా నా తండ్రి ఈ ఉదయ కాలం అందిస్తున్నాను దైవజనులు ప్రత్యేకంగా మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఏసైని పరిశుద్ధమైన సర్వరక్తంలో నీ కుమారుని ముద్రిస్తున్నాను ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి మీ కార్యం జరిగించండి నాయన. తనలో ఉండి మాతో మీరు మాట్లాడమడుగుచున్నాం. మధురమైన నీ వాక్కులు, బలమైన నీ వాక్కులు నాయన ఆదరించే నీ వాక్కులు, బలపరిచే నీ వాక్కులు ప్రభా, శుద్ధీకరించే నీ వాక్కులు నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి మాకు ఈ ఉదయ కాలంలో వినిపించమడుగుచున్నాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు. నువ్వు మాట్లాడితే మాకు క్షేమం నైనా, నువ్వు మాట్లాడితే మాకు విడుదల, మీరు మాట్లాడితే మాకు స్వస్థత, మీరు మాట్లాడితే మాకు ఆశీర్వాదం నైనా. ఈ ఉదయ కాలంలో మీరు మాతో మాట్లాడమడుగుచున్నాం. నీ కుమారుని ఒక బోరగా మాత్రమే వాడుకోమడుగుచున్నాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు. నీ నోరు బాగుగా తెరువు, నా వాక్యములు ఉంచుతానని సెలవిచ్చిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఆ రీతిగా నీ కుమారుని ఉదయ కాలం ఆశీర్వదించండి ప్రభా. నా తండ్రి నాయన కూడి వచ్చిన ప్రతి ఒక్కరి మీద మీ ఆత్మను కుమ్మరించండి. ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. నాయన మా తండ్రి నా ప్రభా, మా తలంపులు, మా ఆలోచనలు, మా ఉద్దేశంలో, మా నోటి మాట, మా హృదయ ధ్యానాలను మీ చేతులకు అప్పగిస్తుండగా ప్రభా వినగలిగినటువంటి నా తల్లి చెవులను, నా తల్లి గ్రహించగల మనసును మా అందరికీ అనుగ్రహించి మరుగుచున్నాం. దేవానికి వందనాలు. ఇక ఈ యొక్క నా తల్లి ఫెలోషిప్ నా తల్లి మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. నీ వాక్యము నా తండ్రి నాయన బలమైన నీ వాక్యలతో మేము ఉదయకాలంలో నా తండ్రి నాయన తాకబట్టడానికి మీ కృపను అనుగ్రహించి మడుగుచున్నాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఆశ్చర్యకరుడివి, అద్భుతకరుడు అని దేవాన్ని పరిశుద్ధమైన నామకు మహిమ కలిగిన గాక ప్రభు. నీకు స్తోత్రం. ఏ ఉదయకాలం ఈ సమయంలో ఈ గిడేలో ఏ రీతిగా నా తండ్రి నీ వాక్య పరిచయం చేయాలని నువ్వు ప్రణాళిక వేసి ఉన్నావు, ఆ రీతిగా జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని స్తుతులకు పాత్రుడైన, ఘనతకు పాత్రుడైన ప్రభా త్వరగా రానటువంటి ఏసైతే పరిశుద్ధమైనటువంటి శక్తి గల నామంలోని వేడుకని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ గారు. ఝాన్సీ గారు, సిస్టర్ గారు ప్లీజ్ అండి. ఓకే బ్రదర్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు మరి మనకు మన మధ్యలో సురేష్ బాబు గారు ఉన్నారు. వారు వాక్యం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తూ మరి క్రొత్త వారి కోసం పరిచయం అండి. బ్రదర్ సురేష్ బాబు గారు ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్కు చెందినవారు. క్రైస్తవ సిద్ధాంతాలను బోధించటంలో ఆయన ప్రావీణ్యం కలిగిన బోధకులు. వివిధ సంఘాలలో దేవుని వాక్య పరిచర్య మరియు వాక్య బోధనల ద్వారా ప్రభువునకు సేవ చేయుచున్నారు. సురేష్ బాబు గారు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డునకు ప్రాంతీయ తనిఖీ అధికారిగా పదవి విరమణ చేశారు. 3 సంవత్సరాల తన ఏకైక మనమరాలికి సురేష్ బాబు గారు ప్రియమైన తాతగారు. బ్రదర్ సురేష్ బాబు గారు ప్రస్తుతం తన ఏకైక కుమార్తె కుటుంబంతో కలిసి అనంతపూర్లో నివసిస్తున్నారు. మరి వారి వాక్యాలు కూడా మనం చాలా సంవత్సరాల నుంచి వింటున్నామండి. చాలా చక్కగా బోధిస్తారు. వినటానికి ఇంకా ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది. అంత చక్కగా వాక్య నడిపింపు దేవుడిచ్చారు. మరి వారిని వాక్యం బోధించడానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నానండి. వెల్కమ్ బ్రదర్.
అన్మ్యూట్ చేసుకోండి బ్రదర్. Thank you, sister. Thank you very much for your kind words. ఈ ప్రాతకాలంన దేవుని వాక్యం ధ్యానించటానికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో చేరి వచ్చిన దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగును గాక. మరొకసారి మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి ప్రభు నాకు అనుగ్రహించిన భాగ్యం కొరకు దేవునికి స్తోత్రములు. దేవుని వాక్యంలో నుండి నిర్గమకాండము 1వ అధ్యాయము 15వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం దయచేసి చదవండి. నిర్గమకాండము 1వ అధ్యాయము 15వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుకుందాం. వినిపిస్తుందా జాన్సన్? ఎస్ఐ గారు క్లియర్ ప్లీజ్. వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్ ప్లీజ్. ఓకే. నిర్గమకాండం 1వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతున్నాను. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయా అను హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలను మంత్రస్థాని వారిని కాన్పుల పీఠముల మీద చూసినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి, ఆడదైన ఎడల దాని వృత్తిని వారితో చెప్పను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతకనీయగా ఐగుప్తురాజు ఆ మంత్రసానులకు పిలిపించి, మీరెందుకు మగపిల్లను బ్రతికించితిరి, ఈ పని ఎలా చేసితిరని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందురని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రసానులను మేలు చేశాను, ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగచేశాను. అయితే ఫరో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతికనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రములైన సర్వోన్నతమైన స్థలములలో మహింపరచబడి దేవానికి వందనాలు. భూమి మీద మీకు ఇష్టమైన బిడ్డలకు సమాధానాన్ని అనుగ్రహించి దేవానికి స్తోత్రములు. ఈ ఉదయకాలమున మీ వాక్యం నేర్చుకునటానికి మేమందరం చేరి వచ్చి ఉండగా మీరే మాకు బోధించమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారయోగ్యములు చేయమని, మీకు మాత్రమే ఘనత ఆరోపిస్తూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నిర్గమకాండం 1వ అధ్యాయంలో మనం చదువుకున్న ఈ వాక్య భాగం మనకు బాగా పరిచయమైన వాక్య భాగమే. ఆది కాండంలో 50 అధ్యాయాలుంటే 1వ అధ్యాయము జీవముతో తొనికెసలాడే 1-2 అధ్యాయాలతో ప్రారంభమైన ఆది కాండము 50వ అధ్యాయానికి వచ్చే లోపల 110 సంవత్సరాల యోసేపు యొక్క మృత శరీరంతో ముగుస్తుంది. ఆయన యొక్క డెడ్ బాడీతో మనకు ఆ యొక్క ఆది కాండం ముగించబడుతుంది. తర్వాత ఈ యొక్క నిర్గమకాండం ప్రారంభమవుతుంది. నిర్గమం అంటే బయటికి వెళ్ళిపోవడము అని అర్థం. ఒరిజినల్ గా ఈ 5 గ్రంథాలు ఒకటే పుస్తకంగా మోషే చేత రాయబడింది. తర్వాత కాలక్రమేణా అది కాండాలుగా, అధ్యాయాలుగా, వచనాలుగా విభజించబడినట్టుగా బైబిల్ పండితులు మనకు చెప్తా ఉంటారు. ఫరో చేతిలో నుండి, ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించబడిన ఇశ్రాయేలీల జీవిత చరిత్ర ఈ గ్రంథంలో రాయబడినట్టుగా మనం చూస్తాం. దేవుని యొక్క సార్వభౌమ అధికారము, ప్రభుత్వాల మీద, రాజ్యాల మీద దేవుని యొక్క అధికారము మనకు ఈ యొక్క గ్రంథంలో కనబడుతుంది. సుమారుగా 400 సంవత్సరాలు నీ సంతానము తమది కాని దేశంలో బానిసలుగా ఉండి, నా బాహుబలం వల్ల వారు విడిపించబడి ఈ భూమిని వారికి స్వతంత్రంగా చేస్తానని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసినట్టుగా మనము ఆది కాండము
15వ అధ్యాయం 14వ వచనంలో చూస్తాం. దయచేసి ఎవరైనా చదువుతారా అండి? ఆదికాండం 15వ అధ్యాయం 14వ వచనం. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పట్టుటగురు. వీరు ఎవరికి దాసులెవరో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదను. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. చూసారా? 14వ వచనంలో ఇలా రాయబడింది, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరనే విషయాన్ని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసినట్టుగా మనము చూస్తాం. నా బాహుబలం వలన వారిని విడిపించి ఈ భూమిని వారికి ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని కృప, ఆయన యొక్క న్యాయము రెండు ప్రక్కనే ఈ యొక్క గ్రంథంలో మనము చూడగలుగుతాం. రాబోయే మరణదూత చేతిలో నుండి పస్కా బలిపశు యొక్క రక్త ప్రోక్షణ తలుపు కమ్ముల మీద పూయడం ద్వారా ఇశ్రాయేలీయుల కుటుంబీకులందరూ మరణం నుండి తప్పించుకోవడాన్ని మనం ఈ గ్రంథంలో చూస్తాం. అదే సూచనగా యేసుక్రీస్తు ప్రభు అనే లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల రక్తం ద్వారా అన్య జనాంగమైన మనము కూడా రాబోయే దేవుని ఉగ్రత నుండి, శిక్ష నుండి, మరణం నుండి, నరకం నుండి విడిపించబడిన పోలిక మనకు ఇక్కడ కనిపిస్తుంది. మోషే జన్మించిన కాలం నాడు ఫరో చేత ఎటువంటి ఆజ్ఞ జారీ చేయబడి చిన్నపిల్లలందరూ చంపబడ్డారో అలాంటి పరిస్థితులే, సిమిలర్ కండిషన్స్ మనకు యేసు ప్రభు జన్మించినప్పుడు కూడా హేరోదు చేత ఆజ్ఞాపించబడి 2 సంవత్సరముల పిల్లలందరూ చంపబడినట్టుగా కూడా మనం చూస్తాం. సరే, ఇక మొదటి అధ్యాయంలో మన పాఠంలోకి వస్తే 70 మందిగా ఐగుప్తులోకి ప్రవేశించిన యాకోబు, ఇశ్రాయేలుగా మారిన యాకోబు యొక్క సంతానం 400 సంవత్సరాలు గడిచేటప్పటికి సుమారుగా 20 లక్షల మందిగా విస్తరించినట్టుగా మనం చూస్తాం. 20 లక్షల మంది విస్తరించినట్టుగా ఎక్కడ చెప్పబడి ఉందంటే అది 20 లక్షలని మనకు చెప్పబడలేదు, కానీ నిర్గమకాండము 12వ అధ్యాయం 37వ వచనంలో మనం చూడగలిగితే ఐగుప్తు నుండి బయలుదేరిన ఇశ్రాయేలీల యొక్క సుమారు సంఖ్య రాయబడింది. అది 6 లక్షల కాల్బలం అని రాయబడింది. అంటే యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న సైనికుల సంఖ్య 6 లక్షలని రాయబడింది. అంటే వారి తల్లిదండ్రులు 12 లక్షలు అనుకున్నా, వారికి ఒక పిల్లలు ఒక 4 లక్షల మంది అనుకున్నా కూడా 20 లక్షల మంది జనాభా ఐగుప్తులో నుండి గొప్ప జనసంఖ్యగా బయలుదేరినట్టుగా మనకు కనబడుతుంది. సరే, వారున్న ప్రదేశం వారితో నిండిపోయెను అని వ్రాయబడి ఉంది. ఇదే మొదటి అధ్యాయంలో బహుసంతానం పొంది అభివృద్ధి చెంది విస్తరించి అత్యధికంగా ప్రబలిరి అని వ్రాయబడింది. ఇది దేవుడు అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు ఇచ్చిన ఆశీర్వాదం యొక్క ఫలితంగా మనకు ఆ జనాభా విస్తరించినట్టుగా మనం చూస్తాం. అది నిర్గమకాండం 12వ అధ్యాయం 37వ వచనం దయచేసి చూడండి. ఎంతమంది అక్కడి నుండి బయలుదేరినారో రాయబడింది. నిర్గమకాండం 12వ అధ్యాయం 37వ వచనం. ఇప్పుడు ఇశ్రాయేలీయులు రామనేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. వారు పిల్లలుగాక కాల్బలము 6 లక్షల వీరులు. చూసారా? 6 లక్షల మంది బయలుదేరినట్టుగా, యుద్ధం చేసేవారే 6 లక్షల మంది బయలుదేరినట్టుగా మనకు రాయబడింది. కాబట్టి సుమారుగా 20 లక్షల మంది జనాభా అక్కడ వృద్ధి చెందినట్టు, ఆ వృద్ధి చెందడానికి కలిగిన కారణము దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన ఒక వాగ్దానంగా, ఆశీర్వాదంగా మనకు కనబడుతుంది. సరే, కాలం గడిచిపోయింది. 400 సంవత్సరాలు అయిపోయే లోపల అక్కడ యోసేపు తెలియని రాజు ఒక ఆయన ఐగుప్తును పరిపాలించడం ప్రారంభించాడు. యోసేపు బ్రతికి ఉన్నప్పుడు ఆ ఐగుప్తులో రాజంతటి వాడుగా ఒక వెలుగు వెలిగినట్టుగా మనము చదవగలుగుతాం ముందు అధ్యాయాల్లో. అయితే ఇప్పుడు అతని తరం గతించిపోయింది. తర్వాత తరం వచ్చేటప్పటికి వారందరూ బానిసలుగా
వెట్టి పని చేసేవారిగా మిగిలిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. గమనించండి, ఫరో అనేది పేరు కాదు, అది వారికి ఉన్న ఒక బిరుదు. కాబట్టి ఇక్కడ రాజు పేరు రాయబడలేదు, కానీ ఐగుప్తును పరిపాలిస్తున్న, ఆల్మోస్ట్ ఒక ప్రపంచాన్ని అంతా పరిపాలిస్తున్న ఐగుప్తు యొక్క రాజు పేరు బైబిల్లో రాయబడలేదు, కానీ మనం ధ్యానించబోయే ఇద్దరు మంత్రసానుల పేర్లు రాయబడి ఉన్నాయి. వారి పేర్లే షిఫ్రా, పూయా అని రాయబడి ఉంది. సరే, ఎవరి పేరు బైబిల్లో రాయబడాలి, ఎవరి పేరు బైబిల్లో రాయబడకూడదు అనేది పరిశుద్ధాత్మ దేవుడు నిర్ణయించిన కారణం చేత కొంతమంది మంత్రుల పేర్లు, రాజుల పేర్లు రాయబడవు, కానీ సామాన్యమైన జనుల పేర్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్టుగా మనము చూస్తాం. సరే, ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయా లేదా? ఎవరి పేర్లు బైబిల్లో రాసినా, ఎవరి పేర్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడకపోయినా పర్వాలేదు, కానీ మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయా లేదా అన్నది మనము ప్రశ్నించుకోవాల్సిన విషయం. సరే, దేవుని ప్రణాళికలో, ఆయన రాజ్య విస్తరణలో, దేవుని పనిలో పాలి భాగస్తులుగా షిఫ్రా, పూయా అనేవారు ఈ గ్రంథంలో మనకు కనబడతారు. ఇశ్రాయేలీయుల యొక్క అభివృద్ధిని చూసినప్పుడు, వారి సంతానం అంతగా మల్టిప్లై కావడం రాజు చూసినప్పుడు ఆయన చాలా అసూయపడినట్టుగా మనకు కనబడుతుంది. ఈ జనాంగం ఇంతగా విస్తరించిపోతే ఏదైనా యుద్ధ సమయం సంభవించినప్పుడు వీరితో మనకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని రాజు ఆలోచిస్తాడు. మనకంటే వారి జనసంఖ్య అధికంగా పెరిగిపోయింది కాబట్టి ఈ విషయం మనం ఏం చేద్దామని ఆ యొక్క పరిపాలనలో సహాయపడే పెద్దలతో ఆయన కూర్చొని ఆలోచించినట్టుగా మనకు అర్థమవుతుంది. వీరు విస్తరించకుండా యుక్తిగా ప్రవర్తిద్దామని వారిని ఒప్పించాడు ఆ రాజు. తర్వాత ఇశ్రాయేలీయుల చరిత్ర ఆరంభం నుండి నేటి వరకు, అంటే కాంటెంపరీ వరల్డ్ వరకు మనం చూసిన లోకమంతా వారికి వ్యతిరేకంగా ఉన్నట్టే మనకు కనబడుతుంది. లోకమంతా, ప్రభుత్వాలన్నీ వారికి వ్యతిరేకంగా వ్యవహరించిన దేవుడు మాత్రం వారిని కాపాడుతూనే ఉన్నట్టుగా మనము చూడగలుగుతాం. ఉదాహరణకు 2వ ప్రపంచ యుద్ధానికి ముందు కూడా నియంతగా వ్యవహరించిన హిట్లర్ ఒకడే సుమారుగా 6 మిలియన్ల యూదులను చంపినట్టుగా మనము చరిత్రలో చూస్తాం. దానికి కాన్సంట్రేషన్ క్యాంప్స్ అనే వాటిని ఏర్పాటు చేసి ఆయన ఒక్కడే తన యొక్క జీవిత కాలంలో సుమారుగా 6 మిలియన్ల యూదులను చంపినట్టుగా మనము చరిత్రలో చదవగలుగుతాం. అది మనకు ఒక 50 సంవత్సరాల 60 సంవత్సరాల ముందు జరిగిన చరిత్రగా మనము చూడగలుగుతాం. ఆ యొక్క హిట్లరు యూదులను ప్రపంచ పటంలోనే లేకుండా చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అయితే విచిత్రం ఏంటంటే హిట్లర్ లేకుండా వెళ్ళిపోయాడు, కానీ ప్రపంచంలో యూదులు ఇంకా అలాగే మిగిలి ఉన్నారు. సరే, ఇక్కడ మళ్ళీ యూదుల విషయానికి వస్తే వారిని నాశనం చేయటానికి ఈ ఐగుప్తు రాజు అయిన ఫరో ఏం చేస్తున్నాడంటే కొంతమంది ఆఫీసర్స్ ను ప్రత్యేకంగా అపాయింట్ చేస్తున్నాడు. ఎక్కడ అర్థమవుతుంది అది? 1వ అధ్యాయం 11వ వచనం దయచేసి చూడండి. నిర్గమాకాండం 1వ అధ్యాయం 11వ వచనం చూడండి. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమపెట్టుటకు గట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ పీతోము, రామేశ్వరం పట్టణం కట్టిరి. చూసారా, వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా అని వ్రాయబడింది. అంటే వారిని కష్టపెట్టి వారి చేత వెట్టి పనులు చేయించడానికి అవసరమైన రిక్రూట్మెంట్, అపాయింట్మెంట్ కూడా ఫరో చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అలాంటి బానిసల చేత గొప్ప ఆయుధాగారాలను, ధాన్యాగారాలను, పెద్ద పెద్ద ప్రాకారాలను, పెద్ద పెద్ద నగరాలను, పట్టణాలను ఈ బానిసల చేత నిర్మించినట్టుగా మనకు చరిత్రలో కనబడుతుంది. వారి బానిసత్వానికి ఇంకా సజీవ సాక్ష్యంగా మనకు ప్రపంచంలో నేటికి చెక్కు చెదరకుండా ఉన్న పిరమిడ్స్ మనకు కనబడతాయి. ప్రపంచంలో వింతైన నిర్మాణాలుగా వాటిని మనం గుర్తించాం. అలాంటి పిరమిడ్స్ అన్నిటినీ నిర్మించటానికి ఈ బానిసలే ఉపయోగపడినట్టుగా మనకు బైబిల్లో అయితేనేమి, ప్రపంచ చరిత్రలో అయితేనేమి మనకు కనబడతాయి. వారి చేత పీతోము, రామసేస్ అనే పెద్ద పెద్ద పట్టణాలను నిర్మించినట్టుగా మనకు చరిత్ర ప్లస్ బైబిల్ రెండిట్లో మనం చూడగలుగుతాం.
రామసేస్ అనేది ఇప్పటికీ మనకు సజీవ సాక్ష్యంగా ఐగుప్తులో కనబడే ఒక పెద్ద గొప్ప నగరంగా మనకు కనబడుతుంది. ఈ కఠినమైన పనులు చేయించుకోవటమే కాకుండా గ్రాస్ రూట్ లెవెల్లో యూదులను చంపివేయటానికి ఇద్దరు మంత్రసానులను అపాయింట్ చేశాడు ఫరో. వారి పేర్లే షిఫ్రా పూయా అని మనకు అర్థమవుతుంది. ప్రసవ సమయంలో వారికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, యూదులు ప్రసవించే సమయంలో మీరు ఇశ్రాయేలీల మగపిల్లలను ప్రసవిస్తే వారిని చంపివేయండి, వారు ఒకవేళ ఆడపిల్లలైతే వారిని బ్రతకనీయుడని రాజు తాను పర్సనల్ గా వారిని పిలిపించి ఆజ్ఞాపించినట్టుగా మనము బైబిల్లో చూస్తాం. ఇంతకు ఒక ప్రశ్న అడుగుతాను, ఈ యొక్క మంత్రసానులు షిఫ్రా పుయ్యా అనేవాళ్ళు యూదులు అయి ఉంటారా, ఐగుప్తులు అయి ఉంటారా? ఏమండి? ఐగుప్తీయులే అయి ఉంటారు. వారు యూదా స్త్రీలు అయితే మాత్రం అయి ఉండరు. ఎందుకంటే యూదా పిల్లలను చంపమని యూదులకే ఆయన రహస్యంగా చెప్పలేడు. కాబట్టి ఐగుప్తీయుల స్త్రీలే అయి ఉంటారు అనేది ఇంకో చోట కూడా మనకి ఎస్టాబ్లిష్ అవుతుంది. చూద్దాం అది కూడా. అయితే ఈ మంత్రసానులు రాజు ఆజ్ఞను తిరస్కరించిరి అని వ్రాయబడి, రాజు ఆజ్ఞ మీరితే మరణ శిక్ష విధించబడుతుందని వారికి తెలుసా తెలియదా? తెలుసు. ఫరో ఎంత కఠినంగా ఆయన యొక్క ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడో వారందరికీ తెలుసు. కాబట్టి రాజు ఆజ్ఞను వారు మీరితే వారు ఒకవేళ వారికి మరణ శిక్ష విధించబడుతుంది విషయం కూడా వారికి తెలుసు. అయినా వారు ప్రాణాలు పోతాయనే భయం లేకుండా వారు దేవునికి భయపడేది అని వ్రాయబడింది. భయపడవలసిన ఫరోకు భయపడకుండా వారు కనిపించని యూదుల దేవునికి భయపడినట్టుగా మనము చూడగలుగుతాం. కాబట్టి వారు ప్రాణాలకు తెగించి ఇశ్రాయేలు యొక్క మగపిల్లలను కాన్పు పీటల మీద చంపకుండా వదిలివేసినట్టుగా మనం వాక్యంలో చూడగలుగుతాం. ఈ విషయం రాజుకు కొంతకాలానికి తెలిసి వచ్చింది. తెలిస్తే వారిని మళ్ళీ పిలిపించి వారిని ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నాడు. ఎందుకు ఈ పని చేశారు, నేను ఆజ్ఞాపించింది ఏమిటి, మీరు చేసింది ఏమిటి అని వారిని అడిగినప్పుడు, వారిని నిలదీసినప్పుడు, ఈ విషయం రాజుకు తెలిసి వారిని నిలదీసినప్పుడు ఈ షిఫ్రా పూయాలు ఇద్దరు చాలా తెలివిగా రాజుకు సమాధానం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఏమని సమాధానం ఇస్తున్నారంటే, మేము వెళ్ళక మునిపే హెబ్రీ స్త్రీలు తెలివైన వారు కాబట్టి వారు ముందే ప్రసవించి మాకు అవకాశం ఇవ్వటం లేదని రాజుతో జవాబు చెప్పినట్టుగా మనం చూస్తాం. నిజమే, దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను అని వ్రాయబడింది. ఎలాంటి మేలు చేశాడు? ఐగుప్తుల యొక్క సంతానం లేకుండా విస్తరించకుండా దేవుడు ఆపేశాడు. అలాంటి పరిస్థితులలో ఈ యొక్క మంత్రసానులకు మాత్రము దేవుడు సంతానాన్ని అనుగ్రహించి వారిని ఆశీర్వదించినట్టుగా మనం చూస్తాం. మనం ఏ పని చేస్తున్నాము అని దేవుడు చూడడు. వీరు చాలా చిన్న పని, నెగ్లిజిబుల్ జాబ్ చేస్తున్నారు. వాళ్ళు మంత్రసానులు అనే పని చేస్తున్నారు. అయితే వారు దేవునికి భయపడ్డారు. ఆ కారణం చేత దేవుడు వారిని ఆశీర్వదించినట్టుగా మనం చూస్తాం. దేవుని పట్ల ఎంత భయభక్తులు కలిగి ఉన్నాం, ఎంత యథార్థంగా మనం ప్రవర్తిస్తున్నాం, ఆయన పట్ల ఎంత నమ్మకంగా ఉన్నాం అనేది దేవుడు చూడగలుగుతాడు తప్ప మనం చేసే ఉద్యోగము పెద్ద ఉద్యోగమా, చిన్న ఉద్యోగమా, అసలు ఉద్యోగమే లేకుండా ఇంట్లో ఉన్నామా, చదువుకుంటున్నామా, ఇవన్నిటిని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడు కాదు. ఆయన రాజ్య విస్తరణ, ఆయన ప్రణాళిక నెరవేర్చడంలో మనం ఎలాంటి బాధ్యత వహిస్తున్నామో, ఎలాంటి విధేయత చూపిస్తున్నామో దానిని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడేవాడుగా కనపడతాడు. చూడండి, దేవుడు తన రాజ్యాన్ని విస్తరించే కార్యక్రమము ఆదాము తర్వాత నుంచే ప్రారంభం చేశాడు. ఆ విస్తరించే కార్యక్రమము యేసు ప్రభు ద్వారా ఇంకా తీవ్రంగా కొనసాగినట్టుగా మనము చూడగలుగుతాం. అలాంటి పరిస్థితుల్లో ఆయన రాజ్య విస్తరణకు మనం ఏ విధంగా సహాయపడతామో, ఏ పని మనం చేయడం ద్వారా దేవుని రాజ్యాన్ని మనం కూడా కట్టడానికి పూనుకుంటామో దానిని మనం ప్రార్థనలో నేర్చుకునే వారమై ఉంటాం. ఆ ప్రార్థన ద్వారా దేవుని రాజ్య విస్తరణ నిమిత్తమై మన యొక్క పాత్ర ఏమిటో మనం తెలుసుకుని దాని ప్రకారం నడుచుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు.
అలాంటి పరిస్థితులలో దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. యూదులను నాశనం చేయటానికి అతి తెలివితేటలను ప్రదర్శించి వారిని అణచివేయాలని ఏ ప్రణాళికలైతే రచించాడో రాబోయే రోజుల్లో వాటి యొక్క బహుమానాన్ని ఫరో ఐగుప్తీయులు పొందబోతున్నట్టుగా మనం రాబోయే అధ్యాయాల్లో చూడగలుగుతాం. దానికి వారందరి మీదకి దేవుడు తెగుళ్లను బహుమానంగా తీసుకురాబోతున్నట్టుగా మనం చూస్తాం. తమ దేశానికి, తన సింహాసనానికి ప్రమాదం తీసుకురాబోయే ఒక వ్యక్తి జన్మించాడు. ఆ వ్యక్తిని బాల్యం నుండే తన అంతఃపురంలో పెంచుతున్నాడు ఫరో. అది మనం కమింగ్ వర్సెస్ లో మనము చూడగలుగుతాం. దేవుడి యొక్క ప్రణాళికలు ఎలా ఉంటాయో, దేవుడి యొక్క చిత్తం ఎలా నెరవేర్చబడుతుందో మనము ఈ అధ్యాయాల్లో చూడటానికి ప్రస్ఫుటంగా మనకు కనబడుతుంది. ప్రపంచ చరిత్రలో అయితేనేమి, యూదుల చరిత్రలో అయితేనేమి, సంఘ చరిత్రలో అయితేనేమి ఒక విషయాన్ని మనం స్పష్టంగా చూడగలుగుతాం. ఏంటది అంటే, ప్రజలైనా సరే, దేవుని ప్రజలైన క్రైస్తవ సంఘమైనా ఎంత అణిచివేయాలని సమాజం గాని ప్రభుత్వం గాని ప్రయత్నం చేస్తే అంతగా వృద్ధిలోకి వచ్చినట్టుగా మనము చూడగలుగుతాం. ఎందుకంటే దేవుడు బలహీనులను బలపరిచేవాడై ఉంటున్నాడు, రాజులను చక్రవర్తులను గడ్డి కల్పించేవాడై ఉంటున్నాడు. కాబట్టి వారిని బట్టి కాకుండా బలహీనులను బట్టి ఆయన తన రాజ్యాన్ని విస్తరించేవాడై ఉంటున్నాడు. బంకమన్ను పిసికి ఇటుకలు తయారు చేసి ఎండలో ఎండబెట్టి మోసుకు వెళ్ళి పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టడానికి వారిని ఫరో రాజు పేర్కొన్నట్టుగా మనం చూస్తాం. కఠినమైన శ్రమ అనుభవిస్తున్నారు హెబ్రీయులు పాపం. అయితే వారి కఠినమైన శ్రమ దేనికి సాదృశ్యంగా ఉందంటే, పాపం అనే మనం అనుభవిస్తున్న దాసత్వానికి అది ఒక సాదృశ్యంగా మనకు కనబడుతుంది. వారు వెట్టి చాకిరీ చేస్తున్నారు ఫిజికల్ గా. మనం కూడా సాతాను యొక్క ప్రభుత్వానికి, సాతాను యొక్క రాజ్యానికి లోబడి పాపం అనే దాసత్వానికి మనం కూడా లోబడిపోయినట్టుగా మనకు సాదృశ్యంగా ఇది కనబడుతుంది. అయితే దేవుడు కాపాడే వారిని ఏ ప్రభుత్వము ఏం చేయలేదనేది మనకు అర్థమవుతుంది. ఏ వ్యక్తులైనా సరే దేవుడు కాపాడుతున్న సంఘాన్ని గాని, దేవుడు కాపాడుతున్న సమాజాన్ని కానీ ఈ ప్రపంచం అంతా కూడి వచ్చినా ఏం చేయలేదనేది మనకు ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. చూడండి, మగపిల్లలను చంపమని రాజు ఆజ్ఞ ఇవ్వటం ద్వారా ఎవరికిచ్చాడు? ఇప్పుడు మంత్రస్థానాలను పక్కకు తప్పించి రాజు ఏం చేస్తున్నాడంటే, ఆ దేశ ప్రజలందరినీ పిలిపించి వారికి ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. ఏమిటా ఆజ్ఞ అంటే, యూదులకు మగపిల్లవాళ్ళు ఎవరైనా పుడితే వాళ్ళని తీసుకెళ్లి మీరు నైలు నదిలో పడవేయండి అని వారికి ఒక ఫ్రీ ఆర్డర్ ఇచ్చేసాడు, జారీ చేసేసాడు. అంటే మీరు చంపినా కూడా మీ మీదికి ఏ విధమైన శిక్ష రాకుండా నేనే చేస్తానని ఆ యొక్క ఫరో వారికి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్టుగా మనం చూస్తాం. చూడండి, మగపిల్లలైతే వారిని చంపేయండి, ఆడపిల్లలైతే బ్రతికించండి అని రాజు ఆ యొక్క దేశ ప్రజలకు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. దీని వెనకల సాతాను యొక్క కార్యం ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఏదైనా తోటలో దేవుడు ఈ యొక్క సాతానుకు, సర్పం రూపంలో ఉన్న సాతానుకు ఒక శాపం ఇచ్చాడు. ఏమిటా శాపం అంటే, స్త్రీ సంతానం నీ తల చితక్కొడుతుంది అనే ఒక శాపం ఇచ్చాడు. ఆ శాపం నెరవేరకుండా ఉండటానికి సాతాను ప్రతి తరములోనూ దేవుని కుమారుడుగా పుట్టబోయే వాడిని బ్రతకనీయకుండా ప్రయత్నం చేసినట్టుగా మనం చూస్తాం. అదే ప్రయత్నమే యేసు ప్రభు జన్మించినప్పుడు కూడా చేసినట్టుగా మనం చూస్తాం. అంటే దేవుని కుమారుడుగా రాబోయే యేసు క్రీస్తును, ఇమ్మానుయేలును, మెస్సయాను ఈ లోకంలోకి రాకుండా సాతాను తన శాయశక్తులా ప్రయత్నం చేసినట్టుగా మనము చూస్తాం. అయితే ఈ మంత్రసానులు చెప్పిన జవాబు వల్ల రాజు సాటిస్ఫై కాకుండా ప్రజలందరికీ ఇచ్చిన ఆజ్ఞ కారణం చేత ఆ దేశంలో జన్మిస్తున్న ప్రతి మగ పిల్లవాడిని కూడా వాళ్ళు చంపడం ప్రారంభించారు. అయితే రాజు ఆ ఆజ్ఞ జారీ చేసిన కారణం చేత వెంటనే దేవుని యొక్క తీర్పు ఐగుప్తీయుల మీదకి రాలేదు, కానీ
పిల్లలందరినీ నైలు నదిలో పడవేయండి అని ఒక ఆజ్ఞ జారీ చేసిన తర్వాత సుమారుగా 80 సంవత్సరాల తర్వాత దేవుడు అప్పుడు పరిపాలిస్తున్న ఐగుప్తు రాజు అయిన ఫరోనైతేనేమి, ఆయన సైన్యం అయితేనేమి ఎర్ర సముద్రంలో ముంచివేయడాన్ని మనము చూస్తాం. అంటే దేవుని యొక్క తీర్పు యొక్క క్లైమాక్స్ ఎలా ఉంటుందో, కల్మినేషన్ ఆఫ్ ది గాడ్స్ జడ్జిమెంట్ ఈస్ అబ్జర్వ్డ్ హియర్ ఇన్ దిస్ చాప్టర్స్. దేవుడు తన పనిని నెరవేర్చడానికి, తన తీర్పును నెరవేర్చడానికి 80 సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత ఐగుప్తీయుల యొక్క సైన్యాన్ని, వారిని పరిపాలిస్తున్న ఫరో రాజును ఎర్ర సముద్రంలో ముంచివేసినట్టుగా మనము చూస్తాం. యూదుల పట్ల దేవుని కృప ఎంత విస్తారంగా ఉందో, ఐగుప్తీయుల పట్ల వారి యొక్క ప్రవర్తన పట్ల దేవుని యొక్క న్యాయమైన తీర్పు కూడా అంతే కఠినంగా మనకు కనబడుతుంది. దేవుడు ఎంత కృప కలిగిన వాడో అంత న్యాయాన్ని కూడా అమలు చేసే దేవుడై ఉన్నాడని మనకు ఈ నిర్గమకాండంలో ప్రస్ఫుటంగా కనబడుతుంది. గొప్ప గొప్ప సామ్రాజ్యాలు, గొప్ప చక్రవర్తులు దేవుని ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసినా, ఏ చట్టాలు చేసినా, ఏ ఆయుధాన్ని ఆయన వర్ధిల్లనీయడు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. అంతిమ విజయం దేవునిదే అయినట్టుగా మనము చూడగలుగుతాం. దేవుడు ఏ ప్రణాళికలైతే రచించాడో, దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఎలా మనుషులను వాడుకుంటాడో దాని ద్వారా ఆయన యొక్క విజయాన్ని మనము చూడగలుగుతాం. రాజులు ఎంత గొప్ప వాళ్ళైనా, అధికారులు ఎంత గొప్ప వాళ్ళైనా, చక్రవర్తులు ఎంత గొప్పవారైనా వారికంటే సర్వాధికారం, సార్వభౌమాధికారం దేవుని చేతిలో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒకసారి ఒక 150 సంవత్సరాల క్రిందట విక్టోరియా రాణి ఒక ఓడలో ప్రయాణం చేస్తుందంట. ఆ రోజుల్లో ఇంకా టెలిఫోన్ సౌకర్యము లేదా మొబైల్ సౌకర్యాలు ఏమీ లేని రోజులో వాళ్ళు టెలిగ్రామ్ రూపంలో వాళ్ళు ఒకరి నుంచి ఇంకొకరికి సమాచారాన్ని చేరవేసుకునే వాళ్ళు అనమాట. అలాంటి రోజుల్లో విక్టోరియా రాణి ఒక ఓడలో ప్రయాణం చేస్తుంటే రాత్రిపూట ఎదురుగా ఇంకొక పెద్ద వెలుతురుతో ఒక వాహనం ఏదో వస్తున్నట్టుగా వీరికి ఓడ నడిపే వాళ్ళకి అర్థమైంది. అప్పుడు వీళ్ళు వెంటనే వాళ్ళకున్న ఆ మోర్స్ కోడ్ ద్వారా ఒక టెలిగ్రామ్ లాంటిది పంపించారంట, మీరు పక్కకు తప్పుకోండి అని. అక్కడి నుంచి మళ్ళీ జవాబు వచ్చింది, మీరే పక్కకు తప్పుకోండి అని జవాబు వచ్చిందంట. అప్పుడు ఇక్కడి నుంచి వీళ్ళు మళ్ళీ జవాబు పంపించారు, ఏంటంటే ఈ యొక్క పడవలో, ఓడలో విక్టోరియా రాణి ప్రయాణం చేస్తుంది, మీరు మా మార్గానికి అడ్డుగా ఉన్నారు, పక్కకు పోండి అని. అప్పుడు వెంటనే అటువైపు నుంచి మళ్ళీ జవాబు వచ్చిందంట, ఇది లైట్ హౌస్ కాబట్టి మీరే పక్కకు పోవాలి అని జవాబు వచ్చింది. ఒకవేళ విక్టోరియా రాణి ప్రయాణం చేస్తున్నా, ఫరో రాజు ప్రయాణం చేస్తున్నా, దానికంటే బలమైన విలువైన సామ్రాజ్యంగా దేవుని సామ్రాజ్యం నిలబడుతుంది. దేవుని యొక్క చిత్తమే నెరవేర్చబడుతుంది కాబట్టి మీరే ప్రక్కకు పోవాలనే వారికి వచ్చిన సందేశం లాగా దేవుని చిత్తమే స్థిరంగా మనకు నిలబడుతుంది. దేవుని యొక్క ఆజ్ఞలే ఎప్పటికీ కూడా నిలబడతాయి. దేవుని యొక్క అధికారం క్రిందికే సమస్త రాజులు, రాజ్యాలు కూడా రావాల్సిన వారై ఉన్నారని మనకు అర్థమవుతుంది. సరే, దేశం ఇటువంటి పరిస్థితులలో ఉన్నప్పుడు లేవి కుటుంబంలో ఒక వివాహం జరిగింది. అమ్రాము, యాకోబెద్ అనే ఇద్దరు వివాహం చేసుకున్నారు. వారికి 3 సంతానం కలిగినట్టుగా మనం చూస్తాం. వాళ్ళల్లో మోషే అనేవాడు చివరివాడుగా మనకు కనబడతాడు. మగపిల్లలను నదిలో పారవేయమని చక్రవర్తి ఫరో ఆజ్ఞ ఇచ్చిన పరిస్థితులలోనే మోషే జన్మించినట్టుగా మనం చూస్తాం. అతని తల్లి ఒక యాజకు వంశీయురాలు. ఆమె ఒక భక్తి కలిగిన స్త్రీగా, దేవుని పైన ఆధారపడే స్త్రీగా మనకు కనబడుతుంది. తన కుమారుణ్ణి సుమారుగా 3 నెలల కాలం పాటు ఇంట్లోనే రహస్యంగా దాచిపెట్టారు. తర్వాత ఇంకా దాచిపెట్టలేక జమ్ము పెట్టెల్లో అతన్ని పెట్టి నైలు నదిలో వదిలివేసినట్టుగా, ఇదంతా మనకు తెలిసిన వృత్తాంతమే. అయితే ఇక్కడ మనం ఏం చూడగలుగుతామంటే, దేవుని దర్శకత్వం అంటే ఎలా ఉంటుందో చూడగలుగుతాం. దేవుడు తన మార్గాలలో తన సంకల్పాన్ని ఎలా నెరవేర్చుకుంటాడో మనం చూడగలుగుతాం. దేవుడు జోక్యం చేసుకుంటే ఆ పరిస్థితులు ఎలా అనుకూలంగా మార్చబడతాయో మనం చూడగలుగుతాం. సరిగా ఆ పిల్లవాడిని ఆ జమ్ములో, ఆ నైలు నదిలో వదిలివేసిన సమయానికి ఫరో కుమార్తె చెరికత్తెలతో నైలు నది ఒడ్డుకు రావటం, జమ్ము నదిలో ఏడుస్తూ ఉన్న ఒక అందమైన హెబ్రీ పిల్లవాడు కనిపించటం,
ఆ పిల్లవాడి పట్ల ఆమె అభిమానంతో మక్కువతో పెంచుకోవడానికి సిద్ధం కావడం, వెంటనే అక్కడ వేచి ఉన్న మోషే అక్క మిరియాము సీన్ లోకి ప్రవేశించి పిల్లవాడికి పాలిచ్చి పెంచడానికి ఒక దాదిని తీసుకురావాలా అని చెప్పి తన సొంత తల్లిని తీసుకురావటం, ఇదంతా ఒక డ్రామాటిక్ సీన్ మాదిరి మనకు కనబడుతుంది. ఒక నాటకీయ వృత్తాంతం లాగా మనకు ఒకదాని తర్వాత ఒకటి ఆ సీక్వెన్స్ అంతా కనబడుతుంది. పిల్లవాడిని పాలు మాన్పించేంత వరకు సొంత తల్లి ఇంటికి తీసుకెళ్లి రాజు కుటుంబం తరపున అతన్ని పెంచి పెద్ద చేస్తుంది. అందుకు ఆమెకు జీతం కూడా ఇవ్వబడినట్టుగా మనం చూస్తాం. తల్లిదండ్రుల దగ్గరే ఉన్నాడు పాలు మాన్పించేంత వరకు, అంటే సుమారుగా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అనుకోండి. దాని తర్వాత ఆ పిల్లవాడిని తిరిగి రాణి యొక్క అంతఃపురంలోకి పంపించినట్టుగా మనం చూస్తాం. మోషే పుట్టిన తర్వాత పిల్లలందరినీ చంపించాలనే సాతాను ప్రణాళికలో దేవుడు జోక్యం చేసుకోవడం ద్వారా అదే ఫరో నీడలో మోషే పెంచబడి పెద్దవాడైనట్టుగా మనం చూస్తాం. అక్కడే రాజు యొక్క అంతఃపురంలోనే విద్యను అభ్యసించినట్టుగా మనము చూడగలుగుతాం. ఆ కాలం నాటికి ఐగుప్తు ఒక గొప్ప నాగరికత కలిగిన దేశంగా విరాజిల్లుతా ఉంది. నైలు నాగరికత అనేది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నాగరికతల్లో మొట్టమొదటి నాగరికతగా మనము చరిత్రలో చూడగలుగుతాం. వాళ్ళు ప్రపంచానికి మ్యాప్స్ తయారు చేయడం నేర్పించారు, పేపర్ తయారు చేయడం నేర్పించారు, అలాగే పెద్ద పెద్ద ఓడలను నిర్మించడం నేర్పించారు, పెద్ద పెద్ద హ్యూజ్ కన్స్ట్రక్షన్స్ ను వారు నేర్పించారు. అలాగే మెడికల్ ఎంబామ్మెంట్ అనేది మీకు ఇంగ్లీష్ బైబిల్లో చూడగలిగితే బాగా కనబడుతుంది. ఆ మెడికల్ ఎంబామ్మెంట్ అంటే శరీరం చనిపోయిన తర్వాత శరీరం పాడు కాకుండా కొన్ని వందల వేల సంవత్సరాల పాటు అలాగే ఉండగలిగే ఒక మెడికల్ ప్రక్రియను వాళ్ళే కనిపెట్టారు. దాని కారణం చేతనే ఈ రోజుకు కూడా మనము మమ్మీస్ అనే వాటిని, పిరమిడ్స్ లో మమ్మీస్ అనే వాటిని చూడగలుగుతున్నాం. అలాంటి గొప్ప గొప్ప నాగరికత కలిగిన ఆ దేశంలో ఒక గొప్ప ఉన్నతమైన విద్యను మోషే అభ్యసించినట్టుగా మనము చూడగలుగుతాం. ఒక గొప్ప నాయకుడిగా, తన ప్రజలను బానిసత్వం నుండి విడిపించే ఒక దర్శనం కలిగిన వ్యక్తిగా, ఒక ప్రవక్తగా, ధర్మశాస్త్రాన్ని ప్రజలకు అందించే ఒక మధ్యవర్తిగా, ప్రజలకు భక్తి మార్గం బోధించే ఒక మార్గదర్శిగా దేవుడు మోషేను తయారు చేయబోతున్నాడు. 40 సంవత్సరాలు వచ్చేసరికి మోషే యవనస్తుడయ్యాడు. తన యొక్క ప్రజలను చూడడానికి వెళ్తే తన ప్రజలైన హెబ్రీయులు ఎలా నలిగిపోతున్నారో, ఎలా అణచివేతకు గురయ్యారో గమనించిన తర్వాత ప్రజలను ఫరో చేతిలో నుండి, ఆయన కబంధ హస్తాల్లో నుండి విడిపించడానికి మోషే నిర్ణయించుకున్నాడు. ఆ వృత్తాంతం కూడా మనకు బాగా తెలుసు. 2 ఐగుప్తీయులు పోట్లాడుతుంటే మోషే ఒకరిని చంపేసి ఇసుకలో పూడ్చిపెట్టడం, మరుసటి రోజు 2 హెబ్రీలే పోట్లాడుతుంటే వారిని కాంప్రమైజ్ చేయడానికి మోషే ప్రయత్నం చేయటం, వాళ్ళల్లో ఒకటి ఇతన్ని ప్రశ్నించటం, మోషే ఫరోకు భయపడి ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యానులో తల దాచుకున్నట్టుగా మనం చూడగలుగుతాం. ఎవరు ఈ మిద్యానీయులు? ఎవరంటే మనకు ఆది కాండంలో కనబడుతుంది, అబ్రహాము కెతురా సంతానమే మిద్యానీయులుగా మనకు కనబడుతుంది. కాబట్టి ఆ మిద్యానీయుల దగ్గరికి వెళ్ళి తలదాచుకున్న మోషే దేవుని ప్రణాళికను అమలు పరచటానికి దేవుడు మోషేను సిద్ధం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది చదివితే. దేవుని పనిని దేవుని చిత్తం ప్రకారం దేవుని నిర్ణీత సమయంలో చేస్తేనే దేవుడు సిద్ధం చేసిన ఫలితం మనకు అందుబాటులోకి వస్తుంది. అంటే మోషే ఏం చేశాడంటే దేవుని పైన ఆధారపడకుండా తన సొంత శక్తి పైన, తన సొంత శరీర బలం పైన, సొంత జ్ఞానం పైన ఆధారపడడం ద్వారా తన ప్రజలను విడిపించాలని ఆశపడ్డాడు పాపం. అందుకు తన యొక్క భుజబలాన్ని ఉపయోగించాలనుకున్నాడు, తన యొక్క శక్తి సామర్థ్యాలను ఉపయోగించాలనుకున్నాడు. వాటిని ఉపయోగించడం ద్వారా తన ప్రజలకు విడుదల కలిగించవచ్చునేమో అనే ఒక ఆలోచన చేత ఐగుప్తీయుని చంపాడు. అయితే చంపిన తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. పారిపోయిన తర్వాత అర్థమైంది అది దేవుని చిత్తం నెరవేర్చడానికి తాను చేసిన పని ఆలస్యమైందనే విషయం మళ్ళీ 80 సంవత్సరాలకు కానీ అర్థం కాలేదు. ఎంత ఆలస్యమైందంటే ఒక 30 సంవత్సరాలు ఆలస్యమైనట్టుగా మనం చూస్తాం. అది ఎక్కడ అర్థమవుతుంది?
నిర్గమకాండం 12వ అధ్యాయం 40వ వచనం దయచేసి చూడండి. నిర్గమకాండం 12వ అధ్యాయం 40వ వచనం దయచేసి చూడండి. దొరికిందండి? ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. చూసారా? మనం ఇందాక ఆది కాండంలో అబ్రహాముతో దేవుడు చేసిన ఒక వాగ్దానాన్ని చూసాం. ఆ వాగ్దానంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీది కాని దేశంలో నీ ప్రజలు 400 సంవత్సరాలు ఉంటారని చెప్పాడు. అయితే వాళ్ళు 430 సంవత్సరాలు ఉండవలసి వచ్చింది. దేవుడు చెప్పిన దానికంటే 30 సంవత్సరాలు ఎందుకు అధికంగా ఉండవలసి వచ్చిందంటే, దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క పనిని దేవుని చిత్త ప్రకారం కాకుండా తన సొంత జ్ఞానం పైన చేయదలుచుకున్న మోషే కారణం చేత 30 సంవత్సరములు ఆలస్యమైనట్టుగా మనకు బైబిల్లోనే అర్థమవుతుంది. కాబట్టి వారు 30 సంవత్సరాలు బానిసత్వంలోనే ఎక్స్ట్రాగా ఉండవలసి వచ్చింది. సరే, మిద్యాను దేశంలోకి వెళ్ళిన మోషేకు ఒక ఆశ్రయం దొరికింది. అక్కడ గొర్రెలు మేపే ఉద్యోగం దొరికింది, ఒక భార్య దొరికింది, అలాగే సిప్పోరా అనే భార్య దొరికింది. అక్కడ అతనికి సంతానం కూడా కలిగినట్టుగా మనము దేవుని వాక్యంలో చూస్తాం. అంతకంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అతడు అక్కడ దేవుణ్ణి కలుసుకున్నాడు, దేవుడి యొక్క చిత్తం ఏమిటో తెలుసుకున్నాడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు. దేవుడు తన ప్రజలను విడిపించటానికి అతన్ని ఒక ఆయుధంగా, సాధనముగా వాడుకోబోతున్నాడు అనే విషయము అక్కడ అతనికి అర్థమైంది. అతని యొక్క దూకుడుతనం పోయింది, కోపం పోయింది, వెంటనే చేయి చేసుకోవడం, చంపడం లాంటి అతని యొక్క ప్రవర్తనలో గొప్ప మార్పు వచ్చినట్టుగా మనం చూస్తాం. అతను తన బలహీనతలన్నీ పోగొట్టుకొని ఒక నెమ్మది కలిగిన వ్యక్తిగా, ఎటువంటి పరిస్థితినైనా సరే ఎదుర్కొనే నాయకుడిగా తయారు చేయబడ్డాడు. దేవుని సాధనంగా తయారు కావటానికి మోషేకు సుమారుగా 40 సంవత్సరాలు పట్టినట్టుగా మనకు అక్కడ అర్థమవుతుంది. మిద్యాను మన్యంలో దేవుడు అతనికి కావలసిన తర్ఫీదును ఒంటరితనంలో నేర్పించినట్టుగా మనకు అర్థమవుతుంది. మనము గుంపులో ఉన్నప్పుడు ఎక్కువ విషయాలు దేవుడి దగ్గర నుంచి పొందలేం, ఎక్కువ విషయాలు దేవుడి దగ్గర నుంచి నేర్చుకోలేం. మన జీవితంలో కూడా మనం బాగా అవలంబించగలిగితే, మనం ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు అనేక విషయాలను మనకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తాడు. గుంపులో ఉన్నప్పటికంటే దుఃఖంలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, అందరికీ దూరంగా ఉన్నప్పుడు దేవుడు మన యొక్క ఆత్మీయ స్థితిని మౌల్డ్ చేస్తున్నట్టుగా మనం చూడగలుగుతాం. అందుకు తగిన విధేయత మనము చూపించగలిగితే దేవుని యొక్క సాధనముగా, దేవుని చేతిలో పనిముట్టుగా మనం వినియోగించబడి దేవుని యొక్క రాజ్య విస్తరణలో మనం కూడా భాగస్వామ్యాన్ని పొందగలుగుతాం. అలాంటి పరిస్థితి మోషేకు 40 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ ఒక గొప్ప ఉన్నతమైన ఐగుప్తు నాగరికతలో విద్యను సంపాదించిన ఒక వ్యక్తి, రాజకుమారుడు అక్కడ గొర్రెలు మేపే ఉద్యోగం చేస్తున్నాడు. గమనించండి, అంత గొప్ప విద్యార్హతలు పొందిన వ్యక్తి చివరికి ఏం పని చేస్తున్నాడంటే గొర్రెలు మేపే పని చేసుకుంటున్నాడు. కారణం ఏంటంటే, దేవుడు అతన్ని గొర్రెలు మేపే పనిని అప్పగించడం ద్వారా 40 సంవత్సరాలు దేవుడికి అనుకూలమైన ఒక నాయకత్వపు లక్షణాలు అతనిలో నెరవేర్చడానికి అతన్ని తయారు చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఒక మెచ్యూర్డ్ లీడర్ గా ఫరోను ఎదుర్కోవడానికి స్టిఫ్ నెక్డ్ హెబ్రీలను 40 సంవత్సరాల కాలం పాటు ఎడారిలో నడిపించటానికి ఒక గొప్ప నాయకుడిగా, గొప్ప ప్రవక్తగా అతడు ఇప్పుడు తయారు కాబోతున్నాడు. మన ఇంట్లో 4 రోజుల పాటు ఒక నలుగురిని మెయింటైన్ చేయటానికే మనకు చాలా విసుకొస్తూ ఉంటది. వారి ప్రవర్తనను బట్టి మనకు చాలా కోపం వస్తూ ఉంటది. అలాంటి 20 లక్షల మంది యూదులను 40 సంవత్సరాల కాలం పాటు ఈ ఎడారిలో నడిపించటానికి కావలసిన వినయ విధేయతలను, తగ్గింపును దేవుడు మోషేకు నేర్పిస్తున్నాడు. చిన్న మాటకే కోపం వచ్చి హత్య చేసిన మోషే తనను చంపడానికి రాళ్ళు తీసుకొని మీదకి వచ్చిన యూదులను శిక్షించడానికి దేవుడు సిద్ధపడ్డాడు, గాని మోషే మాత్రం దేవుడికి సాష్టాంగ నమస్కారం చేసి వారిని అందరినీ విడిపించమని అడుగుతుండటం మనం చూస్తాం.
నీవు తప్పుకో, ఈ జనాంగాన్ని నాశనం చేసి నీ నుండి ఒక క్రొత్త జనాంగాన్ని నేను తయారు చేస్తాను, దానికి నేను వాగ్దానం చేసిన దేశాన్ని నేను ఇస్తానని దేవుడే సాక్షాత్తుగా మోషేతో మాట్లాడితే మోషే ఏమంటున్నాడంటే, ఒకవేళ వారిని చంపేటట్టుంటే మొట్టమొదట నీ జీవ గ్రంథంలో నుండి నా పేరును తొలగించమని మోషే దేవునితో అడుగుతున్నట్టుగా మనం చూస్తాం. అంత గొప్ప విధేయత కలిగిన మెచ్యూర్డ్ లీడర్ గా మోషే తయారు కావడానికి 40 సంవత్సరాల కాలం పట్టింది. కాబట్టి మన జీవితంలో దేవునికి మనం సమీపంగా రావటానికి, దేవుడి పని నెరవేర్చటానికి, దేవుడు అనుకున్న విధానంలో మనము తయారు కావడానికి ఎంత సమయమైనా సరే దేవుడు పాపం కాచుకొని ఉంటాడు. మన యొక్క ప్రవర్తన ఆయనకు ఆమోదయోగ్యం కాకపోయినా దాన్ని ఆమోదయోగ్యంగా మార్చటానికి దేవుడు వేచి చూసినట్టుగా మోషే జీవితంలో మనం 40 సంవత్సరాలు చూడగలుగుతాం. చూడండి, ఒక గొప్ప ప్రవక్తగా తన ప్రజల యొద్దకు ఐగుప్తుకు ఆయన తిరిగి వస్తున్నాడు. ఒక కోపపడే వ్యక్తిగా బయటికి పోయాడు, ఒక సాత్వికుడుగా తిరిగి తన ప్రజల దగ్గరకు వస్తున్నాడు. ఒక కోపిష్టిగా వెళ్ళిన వాడు సాత్వికుడుగా రావడాన్ని మనం చూస్తాం. కోపిష్టిగా వెళ్ళిన వాడికి గొప్ప సహనం, తగ్గింపు నేర్పించాడు దేవుడు. రాణి కుమారుడుగా ఐగుప్తులో నుండి బయటికి వెళ్ళిపోయాడు, ఒక దాసుడిగా తిరిగి ఆయన ఐగుప్తుకి వస్తున్నాడు. ఫరోకు భయపడి ఒక పిరికివాడుగా పారిపోయాడు, ఇప్పుడు ఫరోని ఎదుర్కోవడానికి ఒక ధైర్యవంతుడుగా తిరిగి ఐగుప్తుకు వస్తున్నట్టుగా మనం చూస్తాం. ఒక గొప్ప విద్యావంతుడుగా ఐగుప్తును వదిలిపెట్టి పారిపోయిన మోషే గొర్రెల కాపరిగా ఒక కర్ర చేతిలో పట్టుకొని ఫరో ఎదుటికి రావటాన్ని మనం చూస్తాం. ఒక హంతకుడిగా పారిపోయిన ఫరో దేవుడి పిలుపుతో ఒక నీతిమంతుడుగా, నాయకత్వపు లక్షణాలు పుణుకుపుచ్చుకున్న వ్యక్తిగా ఐగుప్తుకు తిరిగి రావడానికి మనము చూస్తాం. దేవుడి దగ్గరకు వచ్చాక మన రూపురేఖలు మారిపోవండి, మన రంగు రూపం మారిపోదు, కానీ మన అంతరంగం మారుతుంది. మోషే కూడా ఆయన రంగు, రూపు, ఎత్తు, లావు, ఒడ్డు, పొడవు ఇవేమి మారలేదు, కానీ ఆయన యొక్క వ్యక్తిత్వంలో మార్పు వచ్చినట్టుగా మనం చూస్తాం. ఆయన అంతరంగంలో మార్పు వచ్చినట్టుగా చూస్తాం. దేవుడికి లోబడే విషయంలో మార్పు వచ్చినట్టుగా చూస్తాం. ఆ యొక్క ప్రాధాన్యతలు మారిపోయినట్టుగా మనం చూస్తాం. ప్రయారిటీస్ మారిపోయినట్టుగా మనం చూస్తాం. దృష్టి లోకం మీద నుండి పరలోకం మీదికి మళ్ళినట్టుగా మనం చూస్తాం. ఐగుప్తు మీద నుండి వాగ్దాన భూమి మీదికి ఆయన దృష్టి మరలినట్టుగా మనం చూస్తాం. ఆయనలో ఉన్న స్వార్థం పోయి సమాజం యొక్క ప్రయోజనం కోసం ఆయన పోరాడే వ్యక్తిగా మిగిలినట్టుగా మనము చూస్తాం. అలాగే దేవుణ్ణి సమీపించిన తర్వాత, దేవుణ్ణి అంగీకరించిన తర్వాత, దేవుడికి మనము లోబడిన తర్వాత మన యొక్క వ్యక్తిత్వంలో అనేకమైన మార్పుల్ని దేవుడు తీసుకొస్తాడు. మన యొక్క ఆత్మీయ జీవితంలో ఆయనకు లోబడే వ్యక్తులుగా మనల్ని ఆయన తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తాడు. మనలో ఉన్న అహంకారం, మనలో ఉన్న స్వార్థం, మనలో ఉన్న పిరికితనం, మనలో ఉన్న సహనము లేనితనం, మనలో ఇతరులను అంగీకరించలేనితనం, ఇతరులను క్షమించలేనితనం, ఇతరులకు ఏదైనా సహాయం చేయలేని తనాన్ని, వీటన్నిటిని దేవుడు మనలో నుండి తొలగించి దేవుడు తనకిష్టమైన రూపంలోకి, చివరకు తన సారూప్యంలోకి మనల్ని మలుచుకోవడానికి ఎంత సమయమైనా సరే దేవుడు మనల్ని ఎదురు చూస్తూ నడిపించడానికి దేవుడు ఇష్టపడతాడు. మన యొక్క సారూప్యం, బాహ్య సారూప్యం మారదు, కానీ అంతరంగిక సారూప్యం మారినట్టుగా మనము చూస్తాం. మన యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చినట్టుగా దేవునికి సమీపించిన తర్వాత మనము సున్నితంగా తయారైనట్టుగా మనకు మనమే గ్రహించగలిగిన మార్పు మనము చూడగలుగుతాం. కాబట్టి వాగ్దాన భూమి మీదకి ఆయన దృష్టి మరలింది. ఐగుప్తు మీద నుండి వాగ్దాన భూమి మీదకి ఆయన దృష్టి మరిగింది. ఆయన ఫోకస్ మారిపోయింది, ఆయన యొక్క ప్రాధాన్యత మారిపోయినట్టుగా మనము చూస్తాం. కాబట్టి మన యొక్క వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పు వస్తుందో అదంతా దేవుని వలనే కలిగే ఒక బహుమానంగా మనము దాన్ని గ్రహించవలసింది. చివరికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం ప్రపంచాన్ని పరిపాలించడానికి
ప్రపంచాన్ని జయించటానికి బయలుదేరిన అలెగ్జాండర్ ఒకానొక దేశం మీద యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన గుర్రం మీద వస్తూ ఉంటే తన సైన్యం, తన యూనిఫామ్ లో ఉన్న ఒక సైనికుడు సైన్యాన్ని వదిలిపెట్టి యుద్ధానికి భయపడి పారిపోతున్నట్టుగా చూశాడంట. ఆ పారిపోతున్న వ్యక్తిని తన దగ్గర పిలిపించుకొని అడుగుతున్నాడు, ఎవరు నువ్వు అంటే, నేను గ్రీకు సైనికుడిని అని చెప్పాడు. చెప్తే ఏం పేరు నీ పేరు అని అడిగాడంట. అడిగితే ఆ సైనికుడు నా పేరు అలెగ్జాండర్ అని చెప్పాడు. అప్పుడు ఈ రాజుకు చాలా కోపం వచ్చింది. కోపం వస్తే చెప్తున్నాడు, నీ పేరైనా మార్చుకో లేదా నీ తీరైనా మార్చుకో. అలెగ్జాండర్ అనే పేరు పెట్టుకున్నావు, ఇంత ధైర్యవంతుణ్ణి, ప్రపంచాన్ని పరిపాలించాలనే ఒక స్థిరమైన అభిలాష కలిగిన నా పేరు పెట్టుకొని యుద్ధం అంటే పారిపోతున్నావు నువ్వు, కాబట్టి పేరైనా మార్చుకో లేదా తీరైనా మార్చుకోమని అలెగ్జాండర్ అతని సైనికుడికి చెప్పాడంట. అలాగే ఇక్కడ మోషే తన పేరు మార్చుకోలేదు కానీ తన వ్యవహార శైలి మార్చుకున్నాడు, తన తీరు మార్చుకున్నాడు. మనము ప్రభువును అంగీకరించిన తర్వాత, ప్రభువును కలుసుకున్న తర్వాత మనం పేర్లు మార్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ మనం తీరు మార్చుకోగలిగితే చాలు. మనం ప్రభువుని కలుసుకున్నామా? చివరి ప్రశ్న. కలుసుకునుంటే మనలో ఏదైనా మార్పు వచ్చిందా? ఆ మార్పు మనం గుర్తించగలుగుతున్నామా? ఆ మార్పును మన కుటుంబీకులు గుర్తించగలుగుతున్నారా? ఆ మార్పును మన ఇరుగు పొరుగు వారు గుర్తించగలుగుతున్నారా? ఆ మార్పును సమాజం గుర్తించగలుగుతుందా? అలాంటి మార్పును గుర్తించగలిగే క్రైస్తవుడిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని అంగీకరించిన తర్వాత, దేవుని సన్నిధిలోకి మనం వచ్చిన తర్వాత దేవుణ్ణి మనము కనపరిచే సాధనంగా దేవుడు మనల్ని మార్చాలని ఇష్టపడుతున్నాడు. దేవుని సారూప్యంలోకి మనం ఎదగాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాంటి శిష్యులుగా, దేవుణ్ణి ప్రదర్శించే శిష్యులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి పరిస్థితి మన జీవితంలో సంభవించాలని దేవుణ్ణి మనము ప్రార్థిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రములు. ఆయన మోషే జీవితం ద్వారా ఒక గొప్ప నాయకుని తయారు చేయడానికి షిఫ్రా పూయా లాంటి సామాన్యమైన వ్యక్తులు మీరు వాడుకున్నందుకు మీకు వందనాలు ప్రభు. మా జీవితాలను కూడా సామాన్యమైన జీవితాలు అయినప్పటికీ మేము ప్రార్థనా పూర్వకంగా మీ సన్నిధిలో కనిపెట్టడానికి, అనేక గొప్ప కార్యాలు మీ రాజ్య విస్తరణ నిమిత్తమై చేయటానికి ప్రభా తగిన విధేయత మాకు అనుగ్రహించమని వేడుకొంచుంటున్నాం. మీ రాజ్య విస్తరణలో భాగస్వాములుగా చేయటానికి నిష్ప్రయోజకులమైన మమ్మల్ని మీరు ఎన్నుకున్న విధానం కొరకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభు. మీరు మమ్మల్ని ఎన్నుకున్న పిలుపుకు తగినట్టుగా మేము జీవించడానికి మాకు సహాయం అనుగ్రహించమని, మా పేరును బట్టి కాక మా తీరును బట్టి మిమ్మల్ని మేము సంతోషపరచువారంగా ఉండుటకు మాకు సహాయం చేయమని, విన్న వాక్యం అంతటినీ ప్రభు నీరు కట్టి ఫలింప చేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు స్వామి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. ఆత్మీయంగా ఎంతగానో దీవించబడ్డాము, ఎంకరేజ్ చేయబడ్డాము అన్నమాట. దేవునికి వందనాలు. సహవాసం జరుపున మీకు మా హృదయపూర్వక వందనాలు అయ్య గారు. ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. మన మధ్యలోనే జాము రవికుమార్ అయ్య గారు, సార్ మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం వలస కూర్చున్నామండి. అలాగే ఎస్టర్ సిస్టర్ గారు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టారు. వాళ్ళ అబ్బాయి వివేక్ ఎగ్జామ్స్ ఉన్నాయని ప్రార్థన చేయమని చెప్పారు. ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి అయ్య గారు. జామి రవికుమార్ గారు, అయ్య గారు మీరు ఒకవేళ సిద్ధంగా లేనట్లయితే పాస్టర్ విజయ్ కుమార్ అయ్య గారు మీరు ప్రార్థన చేస్తారా? ప్రార్థన. మహోన్నతుడ సర్వకృపాను తండ్రి దేవ, ఉదయకాలాన్ని మీరు మాకు ఇచ్చిన మరి ఎంతో తండ్రి ఉత్తేజమైన కొడుకు మరి మీ యొక్క దర్శకత్వాన్ని తండ్రి, మరి మోసే జీవితంలో ఆ పరిస్థితుల మధ్య మీరు చేసినటువంటి గొప్ప కార్యాలను చక్కగా విశ్లేషించి మాకు ప్రబోధించినటువంటి మరి సురేష్ అయ్య గారిని బట్టి మీకు చెల్లించుకుంటున్నాం. మరి తండ్రి ఉదయకాలంలో తండ్రి చక్కని విషయాలు, ఎంతో గంభీరమైనటువంటి సంగతుల పైన మరి తండ్రి నైలు నది ప్రాంతంలో ఉన్నటువంటి నాలెడ్జ్ కన్నా మీ జ్ఞానమును తండ్రి అక్కడ వెల్లడి చేసిన ఒక గొప్ప నాయకుడిని మీరు ఎన్నుకునేదానికి, ఆ సన్నివేశాల్లో ఉన్నటువంటి పరిస్థితుల మధ్య తండ్రి
మీ యొక్క నీతిని, మీ కృపను తండ్రి బయలుపరిచినందుకు మీకు చెల్లిస్తున్నాం. నిజమేనైనా మరి తండ్రి పేరును బట్టి కాక తీరును బట్టి మారాలనేటువంటి విషయం మోషేలు ఎంతో చక్కగా తండ్రి ఇదిగో తండ్రి ఈ రోజు కూడా ఎంతో మంది అయినా పేరును బట్టి జీవించాలనుకుంటున్నారు. నిజంగా మీరైతే మరి తీరును బట్టి జీవించాలని ఇష్టపడుతున్నారు తండ్రి. అలాంటి యొక్క ప్రాముఖ్యతను తండ్రి మీరు కలిగిన వారిపై మరి తండ్రి మరి ఎన్నో గొప్ప విషయాలను బట్టి తండ్రి మీకు తెలుసుకుంటున్నాం. మరి ముఖ్యంగా తండ్రి మోషే తను ఎన్నుకున్నటువంటి విధానంలో మరి తండ్రి మిద్యానులో తను చేసినటువంటి కలిగినటువంటి మార్పులు తండ్రి ఎన్నో ఉంటున్నాయి తండ్రి. తను యొక్క ఎప్పుడు బలహీనుడయ్యాడో అప్పుడు బలవంతుడుగా ఉన్నాడని మరి చక్కగా తండ్రి వర్తించుతున్నారు తండ్రి. మరి తండ్రి మా యొక్క బలహీనతలందు మేము అతిశయపడకుండా వాటిని వదులుకొని మరి తండ్రి నరుని కోపము మీ నీతిని నెరవేర్చదు అనేటువంటి మాటను ఆయన చక్కగా ధ్యానించగలిగి ఉంటున్నాడు. మరి తండ్రి మీరు ఎన్నుకున్నప్పుడు ఆయన బలమైన నాయకుడిగా ఉంటుంది. మీ కోపాన్ని కూడా అడ్డుకునేటువంటి ఒక సమాధాన స్థితికి ఆయన వచ్చి ఉంటున్నాడు. మరి తండ్రి మనిషిలో ఇలాంటి ఒక మంచి ఉద్దేశాలను దర్శకత్వం చేస్తూ నిర్మిస్తూ మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి దేవాది దేవ ఈ ఉదయ కాలంలో మీకు కోటాను కొట్టు సమర్పణ చేసుకుంటున్నాం. మరి తండ్రి గర్వము, అసూయ, ఈర్ష్య, పగ ఇటువంటి వలన మరి తండ్రి మీ యొక్క రాజ్యము కట్టబడింది తండ్రి. మీ రాజ్య విస్తరణ కొరకు ఎవరైతే పని చేస్తారో వారు దీవించబడినట్టుగా ఇద్దరు మంత్రస్థానాల విషయంలో వారి పేర్లు కూడా చక్కగా జీవగ్రంథ పట్టికలో రాసి ఉంటున్నారు తండ్రి. మరి ఎంతో గొప్పగా పరిపాలించిన రాజుల పేర్లు, వాళ్ళు ఎన్నో బలమైన కార్యాలు చేసిన వాళ్ళ పేర్లు ఇక్కడ లేవని మేము చూస్తున్నాం తండ్రి. నేను మీరు అల్పులను ఎన్నుకునేటువంటి వారు, బలహీనులను ఎన్నుకునేటువంటి వారు మరి తండ్రి ఎవరైతే మీ దృష్టికి భయభక్తులు కలిగి ఉంటారో పక్షపాతం లేకుండా ప్రేమించి నీతి న్యాయ కృపల యందు తండ్రి సమాధానపరిచి వారిని ఉన్నతమైనటువంటి స్థితికి చూపించే దేవుడని వర్తమానం ద్వారా ఉదయకాలం మేము గ్రహించడానికి మీ సహాయం మాకు అనుగ్రహించినట్టు చెల్లిస్తున్నాం. అయ్యా మన తండ్రి మన సురేష్ గారిని, కుటుంబాన్ని, మనోరాల్ని, అలాగే తండ్రి ఆయన యొక్క ఉద్యోగ విరమణలో తండ్రి ఇంకా ఎంతో మందికి ఇలాంటి విషయాలు చెప్పడానికి తండ్రి సమయాన్ని, అనుకూలతను దయచేసి ఆరోగ్యం కూడా అనుగ్రహించమని వేడుకుంటున్నాం అయ్యా. మరి ఉదయకాలంలో తండ్రి చేరి వచ్చి మీ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. మీ మాటలు తండ్రి ఎంతో మరి తండ్రి మా ప్రాణమును తెప్పరిల్లింపు చేసేవిగా ఉంటున్నాయి కనుక మరి తండ్రి ఎన్నో సంగతులు తండ్రి ఉప్పొంగి వాటిని విడిచిపెట్టుకోకుండా హృదయంలో భద్రపరుచుకొని సమాధానం కలిగి తండ్రి మరి శాంతి గుణముతో చక్కగా సహనముతో వాటిని కొనసాగించుకోవడానికి సహాయ సహకారాలు మాకు అనుగ్రహించండి. ఈరోజు తండ్రి ఎగ్జామ్ రాస్తున్నటువంటి ఆ యొక్క చిన్న బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి. సమయోచితమైన మన శక్తిని, సామర్థ్యమును, జ్ఞాపక శక్తిని, నైతికను మీరు సమయస్ఫూర్తిగా రాయడానికి ప్రశ్నకు తండ్రి అతను ఆన్సర్ ఇవ్వడానికి మరి వివేకాన్ని అనుకరించమని వేడుకుంటున్నాను. తండ్రి ప్రార్థన సహాయాన్ని చేసుకుంటున్నాం. మరి జూమ్ మీటింగ్ లో పెద్దలు తండ్రి ఇలాంటి ఒక మంచి వాతావరణాన్ని మా ముందుకు తీసుకుని వచ్చినట్టు పెద్దలైనటువంటి వారి ప్రతి ఒక్కరిని పేరు పేరును దీవించి ఆశీర్వదించండి. మరి తండ్రి ఉదయాన్ని ఇచ్చి మాకు మీరు ఆస్వాదించినందుకు స్తుతులు చెల్లించుకుంటూ మా యొక్క దీని ప్రార్థన మా ప్రభు మా రక్షకుడు వాడైన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైనటువంటి నామం నందు అడిగినవన్నీ పొందుకుంటున్నాము స్వామి. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకుంటే పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన ప్రకారం నేడు మాకు కావాల్సిన అనుదిన ఆహారము మాకు దయచేయండి. వారి రుణములు క్షమించిన ప్రకారం దృష్టిని ఆలోచించకుండా నడవక కీడులో పడకుండా శోధనలో నుంచి మమ్మల్ని తప్పించండి. ఎందుకనగా రాజ్యము, బలము, శక్తి నిరంతరము కూడా నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యత సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ చేరువచ్చినటువంటి మనందరితోనూ ఆయన కార్యములతోనూ సదాకాలం నిలిచి ఉండును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. మరొకసారి దేవుని సేవకులు సురేష్ బాబు గారికి సాహసం తరపున ఉదయపూర్వ వందనాలు గారు. చేరొచ్చి మీ అందరికీ వందనాలండి. తిరిగి రేపటి దినం కలుసుకుందాము. హ్యావ్ వండర్ఫుల్ డే టుడే. థ్యాంక్ యూ అందరికీ. ప్రైజ్ ది లార్డ్.